అయినవా? దా బల్లె దింపత్తా, మళ్ళా ఇంట్లో మస్తు పనుంది నాకు. అమ్మా, మా టీచర్ ఒక కథ చెప్పింది. ఒక అతను ఊగా తాగుతూ ఉంటాడు, భార్యని పిల్లల్ని ఒక ఇబ్బంది పెడుతూ ఉంటాడు నాలాగా. ఎందుకమ్మా అలా చేస్తారు? ఇప్పుడు నేను చెప్తా, ఇంద్రా కొడుక. మందు బాబులం మేమే దున్నపోతులం, అడ్డగార్దులం మేము పలికి రాని ఎదవలం. పని చేసుడు తక్కువ, తాగుడేమో ఎక్కువ. అప్పు చేసైనా సరే తాగుడైతే మానమురా. మా కుటుంబమే రోడ్డు పాలైనా సరే మేము తాగకుండా ఉండు, అది మీ కళ్ళే. పుస్తలం అయినా సరే ఫుల్లుగా తాగుతాం. అర్థమైందారా? ఏందయ్యా ఆ తాగుడేంది, ఆ తిరుగుడేంది? పోయిన ముందు గట్టినేనా మాట్లాడేది? అప్పు వేసి మరీ పాకట ఆడబడితివి. పత్తమ్మిన పైసలేమో తాగిన మైకంలో సూపతి గానికి ఇత్తివి. ఆ దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు ఒక్క రూపాయి వసూలు చేయకపోతివి. గిట్ల చేస్తే ఎట్లా చెప్పు? మన భవిష్యత్తు ఏంగా అన్నయ్యా? నువ్వు ఒక్క రూపాయి పని చేయవైతివి. తాగి తాగి ఊర్లు పట్టుకుని తిరిగితే ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి చెప్పు? నేను కష్టం చేసిన పైసలు పట్టుకుని పోయి మరీ తాగబడుతుంది. గిట్ల చేస్తే ఎట్లా? చేతిలో రూపాయి లేదా, వానికి ఖర్చు లేకుండా సర్కార్ బల్లనే చదివేయబడుతుంది. పొలగాని భవిష్యత్తు ఏం కావన్నయ్యా? ఒక్కసారి కూడా ఆలోచించవా? చెప్పింది నిన్ను గిట్ల కాదు, మొద్దుకు మొసాడకుంటే కట్టేసి ఎర్రగా కాల్చిన కొర్రాయితోని ఆ తొడకు కర్రెగా కవలి దాకా కాల్తూనే ఇంటావు. నీకు చెప్పి చెప్పి నా పానమే పలసబడ్డది. రా బిడ్డ, ఈ అడ్డమైనోడు ఎక్కడ దాపరమైండో నాకు. రాజన్న, ఓ రాజన్న బయటికి రా. సప్పుడు ఏడు, బయటికి రా రాజన్న. ఇంకా సిగ్గుసరం లేక నీ ఇంట్లో అడుగు పెట్టానా? అయ్యో, అవే మాటలు వదినే. మీరు వచ్చిపోయిందని అన్నొచ్చిన తర్వాత చెప్తాను. చెప్పుడే ఉన్నది కానీ రూపాయి తీసి ఇచ్చింది లేదు. నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నా కాళ్ళ చిప్పలన్నీ అరిగినాయి. ఏడాది కింద తీసుకున్నాడు నీ మొగడు. నా మొగని మెల్లగా తాగిపిచ్చి తినిపించి బూరకిచ్చి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చింది లేకపోయే. నా ఇంట్లోకి ఎట్లా వెళ్తుంది అనుకున్నారు? నేను ఎట్లా చేసి బతకాలనుకుంటారు? మిమ్మల్ని గిట్ల కాదు, ఆగురి నలుగురి పెద్ద మనుషులు తీసుకొచ్చి మూతి అన్ని పిత్తనే మీరు పైసలు ఇచ్చేటట్టున్నారు. బాగా ఊకుంటా అంటే. హలో, ఎవరు? చెప్పండి సార్. ఏంది, నా కొడుకు కళ్ళు దిగి అడ్డం పడ్డా? జ్వరం వచ్చిందా? ఏ హాస్పిటల్కు? ఇప్పుడే వస్తున్నా. ఏమయ్యా ఏమయ్యా? చిన్నోడు కళ్ళు తిరిగి అడ్డం పడ్డాడ, మస్తు జ్వరం వచ్చిందని దాఖలు తీసుకున్నారట. అయ్యా సార్, నా బిడ్డ ఎక్కడున్నాడు? మీ బాబుకి ఆ రూమ్లో గ్లూకోజ్ లెక్కుతున్నాయి, వెళ్ళండి అమ్మా.
మా నాన్ననేమనకుంది. ఏయ్. నా కొడుకు ఎట్లుంది? ఏమైంది? నాకు అసలు ఏం అర్థమవుతలేదు. పెయ్యి అంత కాలుతుంది. నా కొడుకు ఎట్లుంటాడు డాక్టర్? బాబుకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందమ్మా. ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి. 2-3 రోజులు అబ్జర్వేషన్ ఉండాలి. బిల్లు తగ్గినాక కట్టేసి వెళ్తాం. సరే డాక్టర్. ఇప్పుడు కళ్ళు చల్లవటయా? ఫోన్ అక్కడ జ్వరంతోని కొట్టు పెట్టాడుతాడు. దవాఖానలో బిల్లు కడదామంటే చేతిలో 1 రూపాయి లేదా? మందు లెక్క చెల్లెంతో డాక్టర్ బిల్లు ఎట్లా కడతావు? వాడు అక్కడ కొట్టు పెట్టాడుతాడు. ఇక్కడ నువ్వు మంచి కూర్చున్నావా? కొంచెం కూడా ఏమనిపించలేదా? ఇంట్లో 1 రూపాయి లేకుండా తాగుడు, తిరుగుడు, పేకటాడు. ఏదైనా ఆపద వచ్చిందంటే ఎవరి కాలు పడితే ఎవరిస్తారు చెప్పు? ఏ రోజు ఎంత చెప్పినా కూడా మా మాట విన్నది లేదా? నువ్వేం మర్చిపోయావా? ఇగో నువ్వు ఆ దోస్తు గారికి ఇచ్చినవుగా 50,000. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి కాళ్ళు ఇల్లు వంటి ఏదేమన్నా చేసే పైసలు వసూలు తీసుకునేంత. అన్నా అన్నా జల్దీ రా. అన్నా 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 జల్దీ రా. ఏంది చెల్లె? ఏమో కావాలవుతాను. ఏమైంది? అన్న అన్న నా కొడుకు మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోయిండు. జ్వరం వచ్చి సార్లే దవాఖానకు తీసుకువెళ్ళు. దవాఖానలో డాక్టర్లను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటే బిల్లు పెడితేనే స్టార్ట్ చేస్తారట. నా దగ్గర 1 రూపాయి కూడా లేదట. నీకు దండం పెడతా, నువ్వు పైసలు ఇస్తేనే నా కొడుకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు చెయ్యరట. ఎట్లా చేసి నువ్వే పైసలు చదిరా, లేకపోతే నా కొడుకు తట్టుకోడట. పైసలు ఇయ్యన్నా. నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఏం చెప్తాం? నా దగ్గర పైసలు లేవే. వేరేటోళ్ళ దగ్గర పోయి ఇక్కడ 40 తెచ్చుకొని చదువుకోపో. నీ బిడ్డ మంచిగా ఉండాలని నాకున్నదా? అన్నా మర్యాదగా చెప్తానా, నువ్వే ఎక్కడన్నా తెచ్చి నాకు పైసలు. నువ్వు పైసలు ఇచ్చేదాకా నేను ఇక్కడ చెల్లి అస్సలు కదరా. నాకు పైసలు కావాలి. తెచ్చి నువ్వే. చెల్లె చెప్తాను అర్థమవుతలేదా? పైసలు ఇవ్వంటే మళ్ళీ గట్ట ఇవ్వమంటావు. ఎక్కడ అడుకోని కోసం అప్పుడేగా. నా దగ్గర పైసలు లేవు. నువ్వు పైసలు ఇచ్చేదాకా నేను ఇక్కడ చెల్లి కదలనే కదలా. ఈయన్నే కూర్చుంటా.
ఇంటి కింద పోయినా బీరు ఎంత తెచ్చినావు కవర్ ఎంత ఇచ్చినావు దొంగ మానా బయట నాడు బయట నాడు పైసలు పోలీసులు ఏరా, కట్టుకో, నువ్వు పైసలు కట్టుకో, పైసలు కట్టుకో, నువ్వు నాకు అసలు నా పైసలు తీసుకోవాలి, అసలు ఇది తీసుకోవాలి, లేకుండా నాటకాలు చేస్తావా? నువ్వు పోయే కట్టుకో. అంతా చూస్తా నా ఇంట్లోకి వచ్చి నా పైసలు ఎత్తుకపోయిండు వాడు నా అంగి కూడా చింపిండు లోకల్ బండి ఎక్కిస్తా కొడుకు ఏమైంది చెప్పు చెప్పు చెప్పురా నీ బాధని చెప్పు. రాములు గాని భార్య నా ఇంట్లోకి వచ్చి బీరోలకి వెళ్ళి పైసలు తీసుకుపోయిల్లు అడ్డం వస్తే నన్ను నూకేసి నన్ను కొట్టిల్లు అంగి కూడా చింపిల్లు వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి లోకల్ బండి ఎక్కాలన్నా నడు బండెక్కు ఆమెకు ఫోన్ చేస్తా. ఇంత కథలు పడుతున్నారు మరి అరే అంగి చింపిల్లే మొత్తం ఆగు చేస్తాను. ఓమ్మా మీరు ఈ రాజుగారి ఇంట్లో బీరువాల నుంచి పైసలు పట్టుకోవేరా? ఇంకా అదంతా తెలియదమ్మా. పోలీస్ స్టేషన్కి ఇస్తా అంటున్నాడు. ఏం చేద్దాం? ఎక్కియాల్సిందే లోకల్ బండి ఎక్కించిన ఇప్పుడు నీ కొడుకు మంచిగా లేదా అమ్మా? వీని 2-3 రోజులు ఆపుతున్నా. నీ కొడుకు డిశ్చార్జ్ అయిన తర్వాత మాట్లాడదాం, అర్థమైందా? మాట్లాడి వానికి న్యాయం జరగాలి. మీరు పైసలు ఎత్తుకోవడేందమ్మా? అరే నేను మాట్లాడిందా? మీరు తప్పుడు నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదంటే నేనే సాక్ష్యం ఉంటా. ఇంట్లో నుంచి ఎత్తుకోవేరు అన్నట్టు మనం పోయే పోలీస్ స్టేషన్. నేను ఏమంటానే నీ మాట దగ్గర 3 రోజులు ఆగుతానే, ఖచ్చితంగా ఆగుతా. నువ్వు ఎట్లా చెప్తే అట్లుంటానా నేను, కానీ నువ్వు ఒక్కని వచ్చి పంచాయతీ చేయాలి తెగదెంపాలా గంతే. నువ్వు అది ఇంతకెళ్ళి పైసలు ఎత్తుకపోయిందన్న వాళ్ళు నీ మాట వినికెళ్ళి సపడే పోతానా గంతే అన్న. ఇక పెద్ద మనుషులు పెడదామంటే పెట్టు, లేకపోతే నువ్వు ఒక్కనే పంచాయతీ అంటే చెయ్యి గంతే అన్న. నువ్వు ఓరాబాయి నేను చూసుకుంటా అని చెప్పినా న్యాయం చేసే బాధ్యత నాదిరా బాయ్. అదే అంటానా నేను. అరే నువ్వు ఇక ముచ్చటెత్తకు, నేనే పిలుస్తా నేను. పో సరే అన్న నీ మీద నువ్వు పో. అరే ఇక నువ్వు మారవని నాకు అర్థమైంది. ఇట్లా నువ్వు మారుతావని చూసుకుంటుంటే నా కొడుకు బతుకు నా బతుకు ఆగమైపోతుంది. ఇంకిక్కడనే ఉంటే నా కొడుకు బతుకుడు కూడా బతకడు. నేనుండా వాడిని తీసుకొని నేను మా ఇంటికి పోతా. నువ్వు మారవిగా నేను వెళ్ళిపోతా. మీరు లేకుంటే నాకెవరు ఉండరే? వాళ్ళు మా ప్రాణం కాదు. ఇన్ని రోజులు ముద్దు దగ్గర పనిచేసిండే, నన్ను నమ్మే బంద్ చేస్తానే, మందు బంద్ చేస్తా. జరిగే మందు బంద్ చేస్తా. కొడుకు మీద పవాలని చెప్తాడు, మందు బంద్ చేస్తాను. మీరు ఉన్నారు, మీరు లేకుంటే నేనే అడిగిపోతా. ఏమయ్యా రాములు, అంత మంచినా? కొడుకు ఆరోగ్యం ఎట్లున్నది ఇప్పుడు? మంచిగా ఉందన్నా. రాజు అక్కడ నుంచి కుర్చీ తెచ్చుకో. రజనీ నిలువా ఏం తెలుద్దాం. రజనీ సాయిలన్నకి ఇట్లా వచ్చిందా? ఏందమ్మా మీ పంచాయతీ? వాళ్ళ ఇంట్లో పోయి పైసలు తీసినావు నువ్వు? పైసలు తీయలేదు. అబద్ధాలు వద్దమ్మా, అబద్ధాలు వద్దు. తీసినావా లేదా కరెక్ట్ చెప్పు. తీసింది బరాబర్ తీసింది. నువ్వు ఆగా, నేను మాట్లాడుతున్నాగా. మాట్లాడినప్పుడు అడ్డుపడదు. మొత్తం అడిగినాక మాట్లాడు. సరే మాట్లాడు. తీసినావా తీయలేదు అది చెప్పు నాకు. తీసినాయి నేను 50,000. అరే తీసుడు తప్ప కాదా? అడిగి తీసుకోవాలి. నువ్వు ఆయనకు అప్పియొచ్చు. 1,00,000 రూపాయలు తీసినావు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్ పోతా అంటే నేనే 3 రోజుల నుంచి ఆగబట్టినా. మీ కొడుకు హాస్పిటల్ ఉన్నాడని చెప్పి ఏం చేద్దాం? అరే ఆగాయా, నేను మాట్లాడబట్టి మళ్ళీ నువ్వేదో మధ్యలో మాట్లాడుతున్నావు. అరే అమ్మా అది తప్పు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతే మీ ఇజ్జత్ పోతుంది, పర్వత పోతుంది. అందుకోసమే ఆయన ఆపిన, మీరు తెలిసిన వాళ్ళు అని చెప్పి. 1,00,000 రూపాయలు కడతారా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టమంటారా అని చెప్పుండి. మా పైసలు తీసుకొని ఎన్ని రోజులు ఆపుతాడు ఆయన? ఆపితే దొంగతనానికి పోతావా?
అడగాలి. ఉంచుకోవాలి, పెద్ద పైసలు మనుషులు ఇస్తలేడే. పెట్టేయాలా? ఏమనుకుంటారు మీరు వాళ్ళ ఆహా, అట్లా కాదు. నా కొడుకు దవాఖానలో ఉన్నాడు. ఫీజు కడితేనే సారు ట్రీట్మెంట్ చేస్తా అన్నాడు అని నేను ఆయన బతిలన్నా. మాకిచ్చే పైసలే ఏడాది నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. బతిలాడదామని ఇంటికి పోయి బతిలాడితే పైసలే మేము ఎక్కడైనా చదువుకోపో అన్నాడు. ఇంట్లో పైసలు పెట్టుకొని ఇక పసివిల్లు నాకు జీవనం గట్ల అయింది అని చెప్పినాక కూడా సప్పుడేక పోతా అంటే నాకు ఎటు దోయలే. ఏం చేయాలన్నా మరి నేను? నన్ను కొడతానా? ఒక్క నిమిషం రాజు. నువ్వు మాట్లాడు, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. అరే మా పైసలు తీసుకుని ఒక్క నిమిషం అయ్యా, నేను మాట్లాడిని. దొంగతనం చేసిరా లేదా మీరు? అది దొంగతనం ఎట్లా మీరు అవుతుంది? ఆయనకు తెలియకుండా చేసి దొంగతనమా కాదా? నా కొడుకుని బతికించుకోవడం కోసం బతికించుకోవడానికి చేసినా. కోసం దొంగతనం చేసిన పోలీస్ స్టేషన్ ఓడ్ అవుతుందమ్మా. ఏం చేస్తారు మీరు? మరి- ₹1,00,000 తీసిరా మీరు? తీసింది బరాబర్ తీసింది వాళ్ళు. ₹1,00,000 తీసిరా? నా ఇమానంగా అన్న నేను లక్ష తీయలే. 50,000 రూపాయలే అరే ఉన్నాయి. ఆయన 1,00,000 అని చెప్తున్నాడు. పోలీస్ స్టేషన్ పోతే మీ మీద కంప్లైంట్ పెడితే మీ ఇజ్జత్ అంతా పోతుంది, మీ మానం అంతా పోతుంది. ₹1,00,000 కట్టిస్తారు, జైల్లో వర్డ్ అవుతుంది. ఏం చేస్తారు అప్పుడు? అరే మా పైసలు మేము తీసుకున్నా ఎన్ని రోజులు అన్నోరిస్తాడు, ఎన్ని రోజులు తిప్పించుకుంటాడు. ఇద్దరు భార్య భర్తలు కలిసి నన్ను డబ్బులు తీసుకొని పోయి రాజు, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటు నువ్వు చెప్పిగా. అన్న వీళ్ళు నాకు 50,000 ఇచ్చింది నిజమే, కానీ నేను ఇంట్లో ఉన్న టైం చూసి నాకు ఏం చెప్పకుండా నా బీమా దగ్గర పోయి ₹1,00,000 ఉంటే ₹1,00,000 పట్టుకొని పోయి బయట గురుకుతా అంటే నేను ఆగబడితే ఓ ఈయన చేంజ్ చేసి దగ్గర నన్ను మొత్తం రూమ్ లో కట్టేసి డైరెక్ట్. అంటే ఇద్దరు భార్య భర్తలు కలిసి నన్ను కొడతారు ఇక. అంటే నా బీమా డబ్బులు తీసుకుపోయి నన్నే కొట్టి ఇంటికి బయటకు పోతారు ఇక వీళ్ళు. అంటే నా పరిస్థితి ఏంది ఇప్పుడు? ₹1,00,000 దాచుకోండి, అందులో బంగారం కూడా ఉన్నది. ఆ బంగారం తెచ్చుకోపోతే ఏం లేదన్న, నా ₹1,00,000 నాకు తెచ్చి మనం లేకపోతే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా. మంచిగా చెప్తాను నేనైతే ఇక. ₹1,00,000 సరే 50,000 కట్ చేసుకోమను. 50,000 అన్ని మన నాయనకు వాళ్ళు ఇచ్చిన 50,000 కట్ చేసుకోమని అంతే ఇక. అన్నా అబద్ధాలు ఆడకన్నా. నేను తీసిన 50,000 మీ ఇంట్లోకి వచ్చి బీరువా తాళం తీసి పైసలు తీసుడు తప్పే. కానీ నా కొడుకు పరిస్థితి అట్లుండే వరకు నా పానం ఆక అట్లా చేసిన తప్ప నేను దొంగతనం చేయాలని కాదన్నా. కానీ నువ్వు ₹1,00,000 అబద్ధాలు చెప్తున్నావు. అసలు నిందెత్తే నా పరువు ఏం కావాలో చెప్పన్నా. నేను తీసిన 50,000 ఆ దేవుని సాక్షి చెప్తున్నా. నేను ₹1,00,000 తీయలే. ఇప్పుడు నువ్వు ₹1,00,000 కట్టకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని మాట్లాడుతున్నావు. నువ్వు కేసు పెడితే నా పరువు నా భర్త పరువు ఏం కావాలన్నా? నీకు దండం పెడతా. అబద్ధాలు ఆడకన్నా. నేను తీసుకున్న 50,000 అన్న, అది కూడా నా కొడుకు అట్లా ఉండడం చేసినా కానీ నేను కావాలని దొంగతనం చేయలేదన్నా. నిజంగా ఆ దేవుని మీద ఒట్టు గంతే తీసిన నీ పైసలు. ఇగో అన్న, అన్ని దొంగ నాటకాలు దొంగొట్లన్న. వీళ్ళు ఇట్లా వినరన్న, స్టేషన్ పోతానే వింటారు. అట్లా అయితేనే పైసలు అయితే లేపుతా రావన్నా. పోదాం బా. ఇగో అమ్మ ఒకటి చెప్తున్నా, మీరు వాళ్ళ ఇంట్లోకి పోయి తీసుడు తప్పు అవునా? అక్కడ 1,00,000 ఉన్నాయా 10,000 ఉన్నాయా మనకు అనవసరం. కానీ మీ మీద ఒక నింద పడ్డది, అదెవరికి తెలియదు, ఆయనే చెప్తున్నాడు. అట్లాంటప్పుడు మీరు 1,00,000 కట్టవలసిందే. అయితే మీరు 50,000 ఆయనకి ఇచ్చిర్రు, ఆ 50,000 మాఫీ చేసుకోండి. ఒక 50,000 ఇవ్వాలి కదా ఇప్పుడు మీరు ఆయనకు, అది ఇచ్చేయండి. ఇచ్చేస్తే ఇక ఏ లొల్లు ఉండదు, పోలీస్ స్టేషన్ ఉండదు, పంచాయతీ ఉండదు, ఏముండదు. ఇక అది ఆ ముచ్చట చూసుకోండి. అరే ఒక వారం రోజులు గడువు పెడుతున్నారా, ఆ వారం రోజులలో వాళ్ళు తెచ్చేయాలి నీకు. వాళ్ళు ఇయ్యరన్నా. అరే నువ్వు ఊరుకోరా పై, నేను చెప్పనే వాటి ఇక్కడ. సరే చెప్పు. అమ్మ వారం రోజులలో పైసలు తెచ్చేయండి. తెచ్చేయకపోతే మాత్రము మంచిగా ఉండదు. అరే వారం రోజుల దాకా వాళ్ళని ఏమనొచ్చు చెప్తానా? అరే నీకు కూడా చెప్తున్నా, నువ్వు ఆ జోలికి పోవుడు, ఇట్లా చేసిండు అట్లా చేసినాడు పిచ్చి కథలు పడితేనైతే పోలీస్ స్టేషన్లో వేసి తొక్కిస్తా చెప్తున్నామా. నీ భర్తను కూడా జాగ్రత్తగా పెట్టుకో, వీడు ముందే తాగుబోతు, అర్థమైందా? అస్సలు న్యాయం కాదు. అమ్మా అన్యాయంగా నా దగ్గర అన్యాయమో న్యాయమో మీరైతే దొంగతనం అయితే చేసిరు అక్కడ. అన్యాయం ఎక్కడే? ఇక నువ్వు మాట్లాడకయ్యా. నేను దాగిపిస్తే దాగి నేను పైసలు ఇస్తే తీసుకొని నా చుట్టూ తిరిగి మళ్ళీ నాకు ఇచ్చినప్పుడు నేను ఎవడు ఏమన్నాడా? నిన్ను ఎవడు ఏమన్నాడు? నీకు నిజంగా తెలివి లేదు. అరే అన్ని చేసినా వీడు ఎందుకు నమ్మకం సోపతిగలడు? అరే. చూసావా ఇప్పుడు నా మీద దొంగతనం పెట్టాడు. ఇప్పటికైనా సిగ్గొచ్చిందా నీకు? ఎందుకు సిగ్గత్తది? సిగ్గు రాదు, మానం రాదు. ఒళ్ళ నిన్ను భార్యను మంచిగా చూసుకోరా అబ్బాయి అంటే గిట్లా చేసుకుంటా. నా దొంగదానం పెట్టినా అంటాను చూడు, నా ఇంట్లో కలిసి దొంగదానం చేయలేదన్నా. నువ్వు ఆగన్నా, ఇవన్నీ అవసరం, అట్లా మాట్లాడద్దు. అమ్మా ఆగండి. ఇక ఇప్పుడు డిస్కషన్ అవన్నీ అనవసరం మనకు. అమ్మ వారం రోజులలో తెచ్చి ఇక ఏ లొల్లు ఉండదు, ఏ పంచాయతీ ఉండదు, ఎవ్వరికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక అన్యాయంగా నా సొమ్ము తిని అమ్మా పోతారు. మాట్లాడదు, అట్లా మాట్లాడద్దు. ఏందన్నా మాట్లాడకపోతే? అమ్మా వద్దు ₹2 ఇట్లా పోలీస్ స్టేషన్ పోదాం మరి. అట్లయితే మీకు మంచి మీకు మంచి కోసమే నేను వస్తే అన్యాయము. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఎవరు తెలియదమ్మా, తీసినట్టు మరి ఎట్లా చేద్దాం?
అది చెప్పాలి కదా మీరు సమాధానం చెప్పండి మళ్ళా. అరే అరే గిట్లా చేసు కట్టండిగా 50,000 మాఫీ చేసుకోండి. ఆయనకి ఇచ్చే అట్లా కూడా నెట్టిపోయారు కొట్టిపోయారు అని ఆయన అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే ఏం చేస్తారు మళ్ళీ? ఏం చేస్తారా మీకు? అట్లా కూడా నేను 3 రోజుల నుంచి ఆపిన వాడిని ఎవరి మంచి కోసం ఆపినమ్మా? కొంచెం ఆలోచించుకోండి. అదే నువ్వు ఉర్రకురా తాగిపోతాడా? నేను చెప్తాను మంచిగా చెప్తాను. మరి మళ్ళా కొడితే మాత్రం మరి చూడమ్మా, ఇక నీకు చెప్తున్నా, వీనితో అనవసరం నాకు. నువ్వు నిమ్మలస్తురాలివి, నీకు చెప్తున్నా. ఇక ఏ లొల్లొద్దు, మంచిగా వారం రోజులలో కట్టేస్తారు. నువ్వు కూడా ఏం మాట్లాడదు రే, వాళ్ళు వారం రోజులలో కట్టేస్తారు. నువ్వు తీసుకో, అప్పటిదాకా ఏ లొల్లి లేదు, సరేనా? తప్పుడు చేయకుండా ఇక బారా నాడు నాడు. తినబట్టదా తీసుకొచ్చిన 50,000 అయితే సోమతిగాడు అంటివి. ఇప్పుడు ఎంత మాట మాట్లాడిండు, దొంగతనం పేరు పెట్టిండు, ₹1,00,000 తీసిండట. నువ్వు మారవిగా ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడదావు 50,000 ఇప్పుడు? మంచి ఏమోతే మాకే చెడెదురైంది. నా భర్తకు మాయమాటలు చెప్పి తాగిపిచ్చి సంవత్సరం కింద తీసుకున్నాడు నీ భర్త 50,000. నా పైసలు నాకేమని అడిగి నువ్వు చెప్పినావు కదా అని ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయినందుకు నా మీద ₹1,00,000 తీసింది అని దొంగతనం పెట్టిండు నీ భర్త. నేను ఇంకా 50,000 ఎక్కడికి వెళ్ళి తేవాలి? నేను పైసలు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానబట్టే నా కొడుకే గట్లా వాడిని బతికించుకోవడానికే నాకు బ్రహ్మ కష్టమైంది. నేను ఇప్పుడు ఎక్కడ పోయి తేవాలి? నాకు ఇంకా ఏ దారి లేదు, నాకున్నది ఒక్కటే దారి. ఈ పుస్తలు అమ్మి మరి నేను పైసలు తెచ్చి మీకు కట్టాలి. తినురి, నన్ను ఇంత కలకలనిపించుకుంటూ తీయని పైసలకు తీసిన నిందలు పెట్టి అన్యాయంగా నన్ను ఏడిపించుకుంటూ తీసుకొచ్చి ఇచ్చిన పైసలతో మీరు తిని ఎంత సుఖపడతారో సుఖపడర్రి, ఎంత పెద్దోళ్ళు అవుతారో కార్రి. ఒక ఆడపిల్ల అన్నది కూడా చూడకుండా దొంగతనం పెట్టిండు నా మీద. నేను ఎక్కడ తెచ్చి ఇవ్వాలి? అయ్యో వదినే, బాధపడకండి. నాకు తెలుసు మీరే తప్పు చేయలేదని. మా బీరువాలో బట్టి 50,000 ఉన్నాయని నాకు కూడా తెలుసు. కానీ ఎక్కడ బయటికి చెప్తే మా ఆయన నన్ను కొట్టి చంపుతాడు అని భయానికి చెప్పలేకపోయినా. మీరు మీ ఆపదలో ఉన్నప్పుడు మాకు సాయం చేశారు, కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు మా ఆయన అన్యాయం చేశారు. నేను అప్పుడో ఇప్పుడో కూడబెట్టుకున్న ఒక 40,000 మాత్రం మీకు ఇస్తున్నాను. ఇప్పటికి ఏదైనా సహాయం ఇదే, తర్వాత ఏమన్నా కావాలంటే చేస్తాను. వద్దు దినా, ఈ పైసలు తీసుకున్నట్టు మళ్ళీ నీ భర్తకు తెలిసిందనుకో, నా భార్యకు మాయమాటలు చెప్పి మళ్ళీ నా ఇంటికి వెళ్ళే పైసలు తీసుకొని నాకు కట్టిందని 10 మందిలో నా పరువు తీస్తాడు, స్టేషన్ అంటాడు, కేసు అంటాడు, ఇజ్జత్ మొత్తం తీస్తాడు. ఈ పైసలతో ఏమద్దు, ఇది అమ్ముకొని నేను ఎవరి కాళ్ళు పట్టైనా పైసలు తెచ్చి కడతా, కానీ నాకు ఆ పైసలు వద్దదినా. ఈ డబ్బులు ఎవ్వరికి తెలియదు వదిలే, నా సొంతం. మీకు నాకు తప్పించి ఎవ్వరికి తెలియదు. ఆ దేవుని మీద ప్రమాణం వేసి చెప్తున్నా, మా ఆయన మీకు చాలా అన్యాయం చేశాడు. ఇందులో 40,000 ఉన్నాయి, ఇంకో 10,000 ఎక్కడైనా చదువుకోండి. ఆ 10,000 ఇచ్చే బాధ్యత నాది. ఎలాగో నా జీవితంలో సంతోషం లేదు, మీరన్నా సంతోషంగా ఉండండి. తీసుకోండి వదిలే. చాలా థ్యాంక్స్ వదిన. మీ భర్త నాకు అన్యాయం చేసిన మీరన్నా న్యాయం చేస్తారు. మీ మేలు జన్మలో మర్చిపోలేదు. ఇగో అన్న, నువ్వు అడిగిన పైసలు 50,000 ఇంటున్నాయి, తీసుకో. కానీ నీకు ఇది అస్సలు న్యాయం కాదన్న. అన్యాయంగా నా మీద దొంగతనాన్ని నిందేసిన, అందుకెళ్ళి నేను 50,000 తీసుకపోయినా అని తెలుసు. అవి మా పైసలు అని తెలుసు. నీ అంతరాత్మకి తెలుసు, నా అంతరాత్మకి తెలుసు నేనే దొంగతనం చేయలేదని. కానీ నేను 50,000 ఇవ్వాలని ఎప్పుడైతే నువ్వు మాట్లాడినావో
అప్పుడే అర్థమైంది ఇంకెప్పుడు ఎవరికి ఏ సాయం చేయొద్దు అని. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నావు, కానీ ఉత్త పుణ్యానికి మా దగ్గర నుంచి 50,000 వసూలు చేస్తాను. ఇది నీకు న్యాయం కాదన్నా, న్యాయం కాదు, తీసుకో. ఎప్పుడు చూడని ఆనందం వీళ్ళిద్దరిలో. ఇన్ని రోజులు చెడు వ్యసనాలకు బానిసై వీళ్ళని బాధ పెట్టా, కానీ ఇప్పుడు అంతా మారి పనికి పోతాను. భార్య కొడుకులే నా భవిష్యత్తుగా పోరాడతా.